నీ దేవునికి తెలుసు. నీ ఇంట్లో ఏ కార్యం జరిగితే ఆయన మహిమ కలిగిన దేవుడని అన్యజనులు కొనియాడతారో దేవునికి తెలుసు. నిశ్చయంగా తన మహిమ కొరకు ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నీ ఇంట్లో ఎలాంటి అద్భుతం జరిగిస్తే దేవుడు మహిమపరచబడతాడో, అన్య ప్రజలు ప్రభు తట్టు తిరుగుతారో, నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపార స్థలములో, నీ పని స్థలంలో, నీ చేతి పనుల్లో ఎలాంటి అద్భుతాన్ని జరిగిస్తే అన్య ప్రజలు దేవుని వైపు తిరుగుతారో ఆ దేవునికి తెలుసు గనక మనం గొప్పోళ్ళమని చాటి చెప్పబట్టానికి కాదు, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో చాటి చెప్పబట్టానికి ఒక అద్భుతాన్ని నీ ఇంటిలో, నీ పిల్లల జీవితాల్లో నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక అంటాడు. ఒక చోట ఇది జరుగును అని అనుకొనని, పెద్దగా ఇది జరుగును అని అనుకొనని, ఊహల్లో కూడా అలా జరుగుతుంది అని ఊహ కూడా మనకు రాదు. నీ ఊహల్లో కూడా రాని ఒక అద్భుతం నీ ఇంటిలో, నీ పిల్లల జీవితాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు అరణ్య ప్రయాణంలో దేవుడు చేసిన అద్భుతాలు మామూలు అద్భుతాలా వింటున్నారా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిందా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలేటప్పుడు ఇశ్రాయేలీయులు భయపడ్డారు, బాబోయ్ ఇదేంటని. బండ దగ్గరికి వెళ్ళారు, బండను కొట్టాడు. 40 లక్షల మంది తాగటానికి కావలసిన సమృద్ధి అయిన నీళ్లు బండను కొట్టారు. మన ఈ మధ్య ఎక్కడో 3 రోజులు బట్టి బోరేస్తానే ఉన్నారు. 3 రోజులు బట్టి బోరేస్తానే ఉన్నారు. అద్భుతం, ఇంతవరకు సొక్క నీరు రాలా. మోషే ఏం బోరేలా, ఏదో మనోడు ప్యాడ్ను కొడతాడు చూసారా, ప్యాడ్ను కొట్టినట్లుగా కొట్టాడు. సెలయేర్లు ప్రవహింపజేసాడు దేవుడు. సెలయేర్లు అసలు వీటన్నిటికంటే నాకు నచ్చే, ప్రతిదీ అద్భుతమే, నాకు మెచ్చే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఒక శనపిల్లోడు బయలుదేరాడు. ఇట్రా చిన్నడు, నువ్వు ఇట్రా ఎబ్బేసి. ఈ శనపిల్లోడు బయలుదేరేటప్పుడు ఈ సొక్కా వేసుకున్నాడు. ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం. నీ వయసు ఎంత? 40? 14 సంవత్సరాల అబ్బాయి ఈ చొక్కా వేసుకొని, ఈ ప్యాంట్ వేసుకొని బయలుదేరాడు. విచిత్రం ఏంటంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఒక్కరోజు కూడా చొక్కాయి తీయలా, ఒక్కరోజు కూడా ప్యాంటు తీయలా. విన్నారా? ఇప్పుడు నేను అంట 14 సంవత్సరాల అబ్బాయి ఈ చొక్కా జరిపోయింది. 40 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఎత్తు పెరుగుంటాడా, పెరిగుండడా? ఎత్తు పెరుగుంటాడు. ఇప్పుడు 5 అడుగులు అనుకోండి, 5 అడుగులు అనుకోండి. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఈ 5 అడుగుల అబ్బాయి 6 అడుగులు అవుతాడు. ఇప్పుడు అబ్బాయి 6 అడుగులు కిన్నప్పుడు చొక్కా ఏమైపోద్ది? జాకెట్ మొక్క అయిపోద్ది, కొరస అయిపోద్ది కదా. ఏం జరిగిందో తెలుసా? ఎత్తు పెరుగుతూ ఉంటే చొక్కాయి పొడుగు కూడా పెరిగింది. ఎత్తు పెరుగుతూ ఉంటే చొక్కాయి పొడుగు పెరుగుతూ ఉంది. ఐగుప్తులో బయలుదేరి వచ్చేటప్పుడు 5 అంగుళాల పొడవున్న చెప్పులు, అదే 5 అడుగులు చెప్పు వేసుకున్నాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో పాదం సాగింది, గొలియాతు పాదం అయింది. వింటారా? 10 అడుగులు సాగింది, పాదం అంత పొడుగైపోయింది. విచిత్రం, డాడీ నాకు ఈ చెప్పులు సరిపోట్ల, నీ చెప్పులి అని డాడీ, మరి నాకు అని అనే పరిస్థితి లేదు. వీడి పాదం పెరుగుతూ ఉంటే చెప్పు సైజు కూడా పెరుగుతూ వెళ్ళిపోయిందంట. వినండి, దేవుడు ఎందుకు పరాక్రమ కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడో తెలుసా? నీవెంత గొప్పదానివో లోకానికి చాటి చెప్పాలని కాదు, నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో ఆయన నామ మహిమ కొరకు భయంకర కార్యం దేవుడు జరిగిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్, కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. అది నీ పిల్లల జీవితాల్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ చేతి పనుల్లో దేవుడు జరిగించును గాక. సరే, ఇంతేనా? దీనికి మించి ఇంకొక మాట ఉంది చూసారా? ఆయన తీర్పులు కూడా భయంకరం. దేవతలన్నిటినీ నిర్మూలన చేసే విషయంలో నో వన్ లైక్ హిమ్, ఆయన వంటి దేవుడు మరెవరు? ఓ స్టాండ్స్ ఫర్ ఓన్లీ రిడీమర్, ఒకే ఒక్క విమోచకుడు. నిజమే,
ఇది ఇశ్రాయేలీల జీవితంలో జరగటం కాదు, మన దేశానికి వచ్చి, మన గడ్డకు వచ్చి, మన గ్రామానికి వచ్చి, గ్రామం అంతా వ్యతిరేకిస్తున్న కోరుకున్న ఆయన ప్రజలైన మనలను దేవుడు విమోచించాడు. అంతటితో ఆగాడా? నేను ప్రభువుని నమ్ముకొని 30 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల్లో ఈ నిష్ప్రయోజకుడి జీవితంలో ఎన్ని చిత్ర విచిత్రాలు జరిగించాడో. నా కలలో కూడా ఈ స్థితిలో ఉంటానని, కానీ ఇన్ని లక్షల మందికి పరిచర్య ఆశీర్వాద కారణంగా మార్చబడుతుందని, కానీ ఇన్ని బలమైన సంఘాలు దేవుడు ఇస్తాడని కానీ కలలో కూడా అనుకోలా. చెప్పమంటారా? ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు చేశాడు. పెద్దగా ఆమెన్. ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు చేశాడు. నిజమే, ఇశ్రాయేలీయుల జీవితాల్లో అద్భుతాలు చేశాడు, అది చరిత్ర. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదా? నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదా? అది చరిత్ర అయితే నీవు సజీవ సాక్ష్యం. చేతులైతే చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇంతవరకు బాగుంది కదా. ఆయన తీర్పులు కూడా భయంకరం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎలాంటి తీర్పు తీరుస్తాడా బాబోయ్! ఈయన తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందా? ఆయన తీర్పు గనక మనం వింటే గుండెల్లో నుంచి గౌరవంతో కూడుకున్న భయం తప్పకుండా పుట్టుకొస్తుంది. సరే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు కదా. ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి తీసుకొచ్చాడు కదా. కనాను దేశంలో నాటాడు కదా. నాటిన కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీలు కృతజ్ఞత లేని వారిగా బ్రతకటం ప్రారంభించారు. అంటాడు, కామాతృతకు అలవాటు పడిన అడవి గాడిదవి నీవు, ఇటు అటు స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడిన ఒంటెవు నీవు. మరో చోట అంటాడు, పొరుగు వాని భార్యను చూసి సకిలించే బలమైన కదా, చూడండి అన్నమాట. ఇర్మియా గ్రంథం, బలిసిన గుర్రం. చూడండి అన్నమాట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8-9 వచనాలు నాతో కలిసి చెప్పండి. బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనముల మీద నా కోపము తీర్చుకొనుకుందునా? ఇదే యెహోవా వాక్కు. 8వ వచనం నా వైపు చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉపకారాన్ని పొందుకొని కృతజ్ఞతతో బ్రతకాల్సింది కృతజ్ఞతతో బ్రతకకుండా కృతజ్ఞతాహీనులుగా బ్రతుకుతూ వచ్చారు. ఎలా బ్రతుకుతూ వచ్చారు? బాగుగా బలిసిన గుర్రము వలె. చూడండి ఆ పదం, బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతివాడు పొరుగువాడి భార్యను చూసి గుర్రం ఎట్లా సకిలిస్తుందో ఇశ్రాయేలు ప్రజలు సకిలిస్తున్నారట. ఇష్టం వచ్చిన ప్రాంతాలకు వెళ్ళటానికి, ఇటు అటు పరిగెత్తటానికి ఒంటెలాగా పరిగెత్తుతున్నారట. కామాతృతకు అలవాటు పడిన గాడిదలాగా వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా దేవుని లేఖనాలు రాయబడింది. ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడు ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలు చేస్తున్న ప్రజలను గూర్చి అంటాడు, ఇట్టి హేయ కార్యాలు చేస్తున్న ఈ ప్రజలను నేను దండింపక మానతానా అని. ఏ ప్రజల కొరకు ప్రాణం పెట్టాడో, ఏ ప్రజలను విమోచించాడో, ఏ ప్రజల కొరకు ముందుగా బయలుదేరి కార్యం చేశాడో అదే ప్రజలను శత్రువుల చేతికి అప్పగించాడు. విన్నారు ఈ మాట? శత్రువుల చేతికి అప్పగించాడు. నెబుకద్నెజరు రాజు వచ్చాడు. యోసఫస్ అనే ఓ చరిత్రకారుడు చెప్తాడు, నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు దేశం మీద మారణకాండ జరిగిస్తే ఆ యుద్ధంలో కొన్ని వేల లక్షల కొలది ఇశ్రాయేలీలు చంపబడ్డారట. చంపబడుతున్న దినాల్లో కత్తితో పొడుచుకుంటూ ఖడ్గంతో వధిస్తూ ఉంటే
ఇజ్రాయేలు దేశంలో రక్తం సెలయేరులాగా ప్రవహించింది. ఎంతెత్తు రక్తం ప్రవహించిందో తెలుసా? గుర్రపు కళ్ళెం ఎంత ఎత్తుంటుందో, గుర్రపు కళ్ళెం ఎంత ఎత్తుంటుందో. అగైన్ గుర్రపు కళ్ళెం. ఇప్పుడు గుర్రం నిలవబడింది, ఇలా ఒంగోనుంది. గుర్రపు కళ్ళెం దరిదాపుగా 3.5-4 అడుగులు ఎత్తుంటుంది. 4 ఎత్తులో ఇశ్రాయేలీల రక్తం ఏరులుగా ప్రవహించింది. ఇశ్రాయేలీల రక్తం. దేవుడేమన్నాడు? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అని అన్నాడే. నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లని రోషంతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలును చంపుతూ ఉన్న మౌనం అయిపోయాడు. ఆయన మౌనం అవటానికి కారణం దేవుడే ఆ తీర్పుకు వాళ్ళను అప్పగించాడు. అందుకని బైబిల్లో రాసింది కదా, జీవము గల దేవుని చేతులు పడుట. బిడ్లరా, మీకు ఒక మాట చెప్తా. దేవుడు నేను ఎంత ఆశీర్వదించాడో, ఆశీర్వదించిన కొలది మరెక్కువ కృతజ్ఞతతో బ్రతుకు. నీకు నీట్ సీట్ రానప్పుడు, నీట్ రాసేటప్పుడు, దేవా నన్ను డాక్టర్ని చేయి, నన్ను డాక్టర్ని చేస్తే నీకు కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా ఏడ్చుంటారు కదా. ఒక ఉద్యోగం కొరకు వెళ్ళేటప్పుడు, ఈ ఒక్క ఉద్యోగం వస్తే నీ కొరకు బ్రతుకుతానయ్యా కన్నీళ్లు గార్చుంటారు కదా. కొన్ని ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు చిక్కుకున్నప్పుడు, అయ్యా ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కిస్తే జీవితాంతం నీకు కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా అని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నారు కదా. విమోచించాడు కదా. విమోచించిన తర్వాత, నీకు ఉపకారం చేసిన తర్వాత కృతజ్ఞతగా నువ్వు బ్రతికితే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. కనికరం వెంబడి కనికరం చూపించడం ప్రారంభిస్తాడు. ఇచ్చిన చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు, చిన్న విషయంలో కృతజ్ఞత కలిగి బ్రతుకు, అనేకమైన వాటి మీద దేవుడు అధికారిగా నిలవబెడతాడు. గమనించండి, సహజంగా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, పొందుకున్న తొలిటి దినాల్లో చాలా కృతజ్ఞత. నాకు ఇల్లు కావాలి ప్రభా, ఇల్లు కావాలి ప్రభా, ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఆ నూతన గృహంలో ప్రవేశించిన ఒక వారం రోజులు మాత్రం కిటికీ చూసినా నీకు స్తోత్రం ప్రభువా, తలుపు చూసినా నీకు స్తోత్రం ప్రభువా, కింద గ్రనైట్ చూసినా నీకు స్తోత్రం ప్రభువా, ఫ్రిడ్జ్ చూసినా నీకు స్తోత్రం ప్రభువా. వారం రోజులు స్తోత్రమే. ఆ తర్వాత ఆత్రం నిద్రకి, ఆ తర్వాత ఆత్రం తిండికి, ఆ తర్వాత ఆత్రం కామన్ అయిపోద్ది. నేనంట దాన్ని పొందుకున్న తొలిటి దినాల్లో ఏ కృతజ్ఞత భావం ఉందో ప్రభువును చేరుకునే వరకు ఆ కృతజ్ఞత భావం ఉంటే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మన జీవితాల్లో ఏం జరిగిద్దో తెలుసా? పొందుకున్న కొంతకాలం తర్వాత దాన్ని మరిచి కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతాం. శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయన తీర్పులు భయంకరం. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయన తీర్పులు భయంకరం. ఆయన తీర్పులు ఎంత భయంకరమో మీకు అర్థం కావాలంటే, అననీయ సప్పీరా ఇద్దరు ఎందుకు చనిపోయారు? ఆయన ఎల్నోరా, ఆయన తీర్పు భయంకరం. అబద్ధాన్ని దేవుడు సహించలేడు. మీరు అనొచ్చు, అయ్యా మరి అబద్ధాన్ని సహించలేకపోతే అననీయ సప్పీరాలు అబద్ధమాడటాన్ని బట్టి చనిపోయింటే మరి నేను కూడా చాలాసార్లు అబద్ధం ఆడేగా, నేను చచ్చిపోలేదుగా అని అంటారా? ఎందుకు ఆ మరణాన్ని మన కళ్ళ ముందు ఉంచాడు తెలుసా? అబద్ధానికి నేను వేసే శిక్ష. ఈ లోకంలో దేవుడు నేను సహించవచ్చు, అబద్ధాల బ్రతుకుతో నువ్వు చనిపోతే ఈ లోకంలో దేవుడు నీకు ఈవులు ఇచ్చి ఉండొచ్చు, అబద్ధంతో చనిపోతే పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడు. అనయ్య సప్పీరాల జీవితం నీకు చెప్తున్న సత్యం. సంసోను ఎందుకు గుడ్డేడయ్యాడు? దేవుని న్యాయ తీర్పు. దావీదు కన్న కొడుకు అబ్షాలోము దావీదు మీద ఎందుకు తిరుగుబాటు చేశాడు? అమ్నోను సొంత సహోదరిని ఎందుకు పాడు చేశాడు? ఇలాంటి నీచమైన కార్యక్రమాలు ఎందుకు దావీదు ఇంట్లో జరిగాయి? అది దేవుని న్యాయమైన అనండి కొంచెం గట్టిగా, దేవుని న్యాయమైన తీర్పు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ లోకంలో బ్రతికిన దినాల్లో దేవుడు నిన్ను నన్ను సహిస్తాడేమో, ఓర్చుకుంటాడేమో, కానీ
ఆయన దెవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు త్రాసులో తోస్తాడు. మోహపు చూపుందా? అబద్ధాలాడే బ్రతుకుందా? ఫోర్నోగ్రఫీ చూసే అలవాటు ఉందా? గమనించు, దేవునికి ఆయాస్కరమైన అక్రమ కార్యాల్లో బ్రతుకుతున్నావా? లోకంలో బ్రతికిన దినాల్లో ఈవులు నీకు ఇచ్చుండొచ్చు. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ భయంకరుడు దేవుడు ముఖవాటం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటాడు ప్రభా ప్రభా అని పిలిచి ప్రతివాడు నా తండ్రి చిత్తమును జరిగించువాడే అని అంటాడు. చూసారా, భూలోకంలో ఎన్నిసార్లు నువ్వు ప్రభు అని పిలిచినా నీ బ్రతుకు సరిగ్గా లేకపోతే న్యాయ తీర్పు దినాన నీ ఆత్మను దేవుడు నరకానికి అప్పగిస్తాడు. దేవుని తీర్పు ఎంత భయంకరమో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సార్వత్రిక క్రైస్తవ సంఘం విశ్వసించేది ఏంటి అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ఒకటి వస్తుంది. ఆ శ్రమల కాలంలో విడవబడిన క్రైస్తవులు అన్యులందరూ ఉంటారు. ఇది సార్వత్రిక సంఘం విశ్వసించేది. సరే, ఇది అవునా కాదా అది తర్వాత పెడదాం. అయితే ఈ శ్రమల కాలంలో జరిగేది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. నా వైపు చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, బాటమ్లెస్ పిట్ నుండి ఒక భయంకరమైన పొగ బయలుదేరినట్లు, ఆ పొగలో నుండి మిడతలు బయలుదేరినట్లు, ఆ మిడతలకు దాని కొండె తేలుకు కొండి ఉంటుంది చూసారా, అలాంటి బలమైన కొండెలు ఉన్నట్లు ఆ మిడతలు లాంటి తేలు లాంటి స్వభావం కలిగిన మిడతలు ఎవరెవరైతే శ్రమల కాలంలో విడిచిపెట్టబడ్డారో, నుదుట దేవుని ముద్ర లేవో వారందరినీ కొడుతుందట. ఇప్పుడు తేలు గుట్టిందనుకో, ఒకవేళ మిమ్మల్ని గుట్టిందో లేదో నాకు తెలియదు, కానీ కుట్టిన వాళ్ళని చూసి ఉంటారు కదా. ఎప్పుడైనా తేలు గుడితే పల్లెటూరులో చూడండి, నేను ఒక తల్లిని ఎరుగుదు, నా తల్లి పేరు నక్షత్రం. తేలు కుట్టింది. విచిత్రం, తేలు కుట్టిన తర్వాత ఎక్కడి నుంచి అరిస్తే, వాళ్ళ ఇంట్లో నుంచి అరిస్తే మైకు లేకుండా ఊరి చివరి దాకా వినపడింది. రాత్రి అంతా అనయా చచ్చిపోతున్నా, అనయా చచ్చిపోతున్నా, అనయా చచ్చిపోతున్నా, నొప్పి భరించలేకపోతున్నాను అన్నయ్య అని అల్లాడిపోయింది. ఈ మిడతల్లాంటి తేళ్ళు కుడితే 5 నెలలు ఆ బాధ తట్టుకోలేక అల్లాడిపోతారట విడవబడిన వ్యక్తులు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. ఆ మిడతల చూడండి, ఆ మిడతలు కుట్టి భయంకరంగా నొప్పితో బాధపడతా ఆ రోజులో మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఈ బాధ భరించలేక, ఈ బాధ భరించే కంటే నేను చచ్చిపోతే మేలు కదని మరణాన్ని వెతుకుతారట. వినారు ఈ మాట? మరణాన్ని వెతుకుతారట. మరణం నాకు దొరికితే బాగుండని మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మరణం మనుషులకు దొరకకుండా మరణం పారిపోద్దట. చావాలని కోరుకుంటారు కానీ ఆ దినాల్లో మనుషులకు చావు రాదు. మరణించాలని కోరుకుంటారు కానీ మనుషులకు మరణము రాదు. మరణం దూరంగా పారిపోతుంది అని వాక్యంలో రాయబడి ఉంది. ఎలా ఉంటుంది ఒక మాట? ఇప్పుడు ఒక 10 తేళ్ళు వచ్చి ఒక వ్యక్తిని కుట్టాయి, బాధ భరించలేకపోతున్నాడు. ఈ బాధ భరించలేక నేను ఉరేసుకొని చచ్చిపోతే పోయిద్దిగా అని అనుకున్నాడు. విన్నారా? ఉరేసుకొని చచ్చిపోతే పోయిద్ది కదా అని ఫ్యాన్కు తాడు కట్టుకొని ఊరేసుకున్నాడు. ఆ ఊరి బిగుసుకుపోయింది. కళ్ళు బయటకు వచ్చాయి, నాలుక బయటకు వచ్చింది. నాలుక బయటకు వచ్చింది, కళ్ళు బయటకు వచ్చాయి. మనిషి మాత్రం చచ్చిపోవాలి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన తీర్పులు కూడా అంత భయంకరంగా ఉంటాయి. ఎల్నోరా, ఊరేసుకొని చచ్చిపోతామని చెప్పి మెడకు ఊరేసుకున్నాడు. కళ్ళు బయటకు వచ్చినాయి, నాలుక బయటకు వచ్చింది, ప్రాణం పోట్ల. ఇక దాని మీద ఎట్లెట్లా వెలవెల కొట్టుకులాడుతున్నాడు. ఇక చూసి చచ్చిపోవట్లేదు కదా అని చెప్పి ఆ ఉరితాడు మీద నుంచి దించారు. దించిన తర్వాత ఈ వ్యక్తి ఎట్లుంటాడో తెలుసా? కళ్ళు ఇట్లా బయటకు వచ్చి చూడండి, ఉరేసుకున్నప్పుడు మనుషుల పరిస్థితి ఎట్లుంటుంది? కళ్ళు బయటకు వచ్చి, నాలుగు బయటకు వచ్చి ఆ 5 నెలలు ఇట్లాగే తిరుగుతూ ఉంటారు. ఉరికి చచ్చిపోవట్లేదు కాబట్టి కత్తి ఉంటుంది కదా, కత్తితో పొడుచుకుందామని చెప్పి కత్తి కస కస పొడుచుకున్నారు. తెగిద్ది,
రక్తం కారుతుంది కానీ ప్రాణం పోదు. ఇట్లా కాదు, ఒంటి మీద కిరోసిన్ పోసుకుందాం, ఒంటి మీద పెట్రోల్ పోసుకుందాం, అగ్గిపొల్ల వెలిగించుకుందాం, తగలబెట్టుకుందాం, పేడా పోద్ది ఆయన అగ్గిపొల్ల వెలిగించుకొని తగలబెట్టుకున్నాడు. తగలబెట్టుకొని ఆ తగలబెట్టుకునేటప్పుడు అయ్యో 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 మంటలతో అల్లాడిపోతాడు, కాలతాడు కానీ ప్రాణం పోదు. ఆ దినములలో మనుషులు మరణాన్ని వెతుకుతారు కానీ మనుషులకు మరణం దొరకదు. మనుషులకు దూరంగా మరణం పారిపోతాడ. అలాంటి భయంకరమైన తీర్పు నీ మీదకి రాకమునిపే, దేవుని ఉగ్రత నీకు రాకమునిపే, దేవుని ఉగ్రత నీ మీదకు దిగి రాకమునిపే దేవుడు ప్రేమించి సకల దేవతలను నిర్మూలన చేసి ఆయా దేశాల్లో ఉన్న మనలను విమోచించి ఎన్నో సూచక్రియలు జరిగిస్తూ ఈ ప్రయాణంలో మనల్ని నడిపిస్తున్నాడే. ఆ దేవుని పట్ల కృతజ్ఞులుగా బ్రతుకుదుముగాక. మరొకసారి చెప్దాం ఆమేన్. ఆ దేవుని పట్ల కృతజ్ఞులుగా బ్రతుకుదుముగాక. కూర్చున్నా లేచిన నీవు చేసిన ఉపకారాలకు ప్రతిగా ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనయ్యా. బ్రతుకు కాలమంతా నీకు రుణొస్తున్న ఈ బ్రతికే కృప నాకు దయచేయని కృతజ్ఞతతో బ్రతుకుదాం. తీర్పులో నుంచి తప్పించబడదాం. దేవునితో కూడా సింహాసనం మీద కూర్చునే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక.